మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమన్నది మీకు వీడియోలో తెలియజేస్తాను. అక్టోబర్ 30, 2025 గురువారం. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో ప్రస్తుతానికి దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, నేను ములగల్చిరు ఏం రేట్లు వెళ్ళినాయి ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. నేను మదనపల్లిలో కూడా తర్వాత ఫస్ట్ యాక్షన్లో 550 రూపాయలు ఉండి తర్వాత 620 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. నేను ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే 620 రూపాయలు నిన్న మన మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి. సో ఇంకా ములకల్చిరు విషయం మాట్లాడుకుంటే నిన్న అంతే, మళ్ళా ఎంఎస్ఆర్ మండీలో 380 400 రూపాయల వరకు, తర్వాత కేజీఎన్ మండీలో వచ్చేసి 480 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. అంతే, మళ్ళీ ఎక్కడ ధర అయితే పెరగలేదు, క్వాలిటీ కూడా తగ్గింది నిన్న ములకల్చిరు మార్కెట్ వచ్చేసి. ఇది నిన్న జరిగింది మదనపల్లి ములకల్చిరు మార్కెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఈ లైన్లో కొన్ని మండీలు తగ్గినాయి, ఇంకొన్ని మండీలు పెరిగినాయి. ఈరోజు కొంచెం టీవీఎస్కి కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి. రిమైనింగ్ 1-2 మండీలకి కొంచెం దిగుమతి తగ్గింది. ఇంకా ఆ పక్క ఏదైతే మనకి వెంకటేశ్వర మండి అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి ఇక్కడ ఒక 5-10% కొంచెం అడిగా వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 10%, ఒక 5-10% మేర ప్రస్తుతానికి అయితే దిగుమతి పెరిగింది. మ్యాక్సిమం ఈ పెరిగిండే ఒక 10% పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించకపోవచ్చు అని నేను అనుకుంటాను. రేట్లలో చెప్తా ఉన్నాను. ఏమన్నా ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అయితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఒక 5-10% మేర దిగుమతి ఈరోజు అయితే పెరిగింది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ తర్వాత కూడా ఖచ్చితంగా స్టాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, మీరైతే గమనించవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్